రావు గారు నా తండ్రి గారు, అలాగే గురువు గారు, అలాగే అనేక మందికి మార్గదర్శిగా ఉండటం జరిగింది. ఆయన పరమపదించిన తర్వాత ఆయన జయంతికి తప్పనిసరిగా ఏ ఆలోచనలు, ఏ స్ఫూర్తి, ఏ ప్రేరణ పొంది ఆయన పనిచేశాడో ఆ యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క ఆలోచనలు నలుగురిలో పంచటం, వాటిని ముందుకు తీసుకెళ్ళటమే ఒక ఆలోచనగా, ఒక కర్తవ్యంగా భావించి పివి చలపతిరావు ఫౌండేషన్ చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదని నా భావన. అంటే అవి చేయడానికి అనేక రకాల సంస్థలు ఉన్నాయి. మన జాతీయవాద సంస్థలు కూడా అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కనుక ఆ కార్యక్రమాలకి మనం బలం చేకూరుస్తూ ముందుకెళ్ళాలి. అలాగే ఆయన జయంతికి తప్పనిసరిగా ఏ ఆలోచనలు, ఏ పరిస్థితుల్లో, అలాగే అనేక రకాల విషయాలు ఏవైతే ఆయన చవి చూశారో అవన్నిటినీ తప్పనిసరిగా సమాజం ముందు పెట్టే విధంగా, మనందరికీ కూడా ఆ ప్రేరణ మనలో నింపే విధంగా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి ఈ యొక్క స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జనవరి 1వ తారీఖు ఆ రోజు అందరికీ తెలుసు మన ఆంగ్ల నూతన సంవత్సరం. ఆ రోజు ఉదయం అందరితో కూడా పలకరించడం జరిగింది. ఇంటికి అనేక మంది రావటం, నూతన సంవత్సరాది సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. శుభాకాంక్షలు తీసుకొని ఆ విధంగా మధ్యాహ్నం 2 గంటలకి ఆయనకు అస్వస్థతకు గురై ఆ విధంగా ఆయన తనువు చాలించడం జరిగింది. తర్వాత ఆ సంవత్సరమే జనవరి 26 ఆయన జన్మదినం. చాలామందికి తెలియదు, ఎప్పుడు ఆయన పుట్టినరోజు ఎప్పుడు చేసుకోలేదు. చాలామంది కూడా ఆశ్చర్యం, నిజంగా మీ నాన్నగారు పుట్టినరోజు ఎప్పుడు మాకు తెలియదని. మా నాన్నగారి విషయం ఎవరికి ఏ విషయాలు తెలియదు అంటే ఆయన పుట్టినరోజు తెలియదు. రెండోది ఆయన ఏ కులమో ఎవరికో తెలియదు. ఇది కూడా ఒక ప్రత్యేకమైన అంశం. అంటే తోటి స్వయం సేవకులు కానీ పార్టీ కార్యకర్తలు కూడా తెలియదు. చాలామంది నేనేం కులం అని చెప్పి నేను అధ్యక్షులైందా చాలామంది అడగటం జరిగింది. సో అది ఆయన ప్రత్యేకత. ఆ విధంగా ఆయన జీవితాన్ని కొనసాగించడం జరిగింది. జూన్ 26వ తారీఖు చాలా ప్రత్యేకమైన దినం కూడా. కేవలం ఆయన పుట్టినరోజునే కాకుండా 1975 జూన్ 25వ తారీఖు అర్ధరాత్రి పూట మనకి ఎమర్జెన్సీ దేశాల్లో విధించడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ విధించిన చీకటి 26వ తారీఖు ఆయనకి అరెస్ట్ వారెంట్ వచ్చింది. అంటే ఆయన పుట్టినరోజు కానుకగా అరెస్ట్ వారెంట్ రావటం జరిగింది. అయితే ఆ రోజు గుంటూరులో సమావేశాలు ఉండటం కారణంగా అక్కడ ఉండటం జరిగింది. సమాచారం రాత్రి అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అందరం కూడా ఎవరు కూడా దొరకకుండా ఉండాలి అని చెప్పి ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు జూపూడి యజ్ఞాని గారు ఆయన నేను అరెస్ట్ అయిపోతాను, మిగతా మీ అందరూ కూడా అజ్ఞాతవాసంలో ఉండి పని చేయండి అని చెప్పి ఆ విధంగా అందరికీ సూచన ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రాంత ప్రచారకగా ఉండే సోమయ్య గారు మిగతా అందరూ కూడా అజ్ఞాతవాసంలో ఉండి మనం మరొక స్వతంత్ర పోరాటం చేయాలి, మనందరం కలిసి దేశం కోసం ఏదైతే ప్రజాస్వామ్యం కూని అయిందో దాన్ని రక్షించే పనిలో ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా 18 నెలల పాటు అనేక ప్రాంతాల్లో అనేక రకాల విశేషాలు, అనేక చోట్ల అనేక రకాల అద్భుతమైన గాథలు, ఒక సాహసోపేతమైన చర్యలు, అందరికీ కూడా స్ఫూర్తి కలిగించే విధంగా అనేక రకాల విశేషాలు. దీని గురించి అనేక వాళ్ళు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ట్రైన్ వెళ్తుంటే ఆ ట్రైన్లో నుంచి దుంకేశారని చెప్పి అసెంబ్లీకి వెళ్ళి అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. 60 రోజుల పాటు నిరంతరంగా మనం కానీ దానికి అక్కడ వెళ్లకుండా ఉంటే సభ్యత్వం రద్దవుతుందని చెప్తే ఆ రోజు సాగి కృష్ణమూర్తి రాజు గారి యొక్క కారులో బయలుదేరి ఆయన ఇంటికి వెళ్ళి పలకరించి ఆయన కారులో పాటు అసెంబ్లీకి వెళ్ళి ఎవరికి కనపడకుండా వెళ్ళి సంతకం పెట్టి తిరిగి వచ్చిన తీరు, అలాగే దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక చోట్ల అనేక మారు వేషాలు వేసుకుంటూ ఒక సంగీత విద్వాంసకుడిగా ఆడ వేషంతో పాటు, అలాగే గడ్డం పెంచిన ఒక సాధువుగా, ఇలా అనేక రకాల వేషాలు వేసుకుంటూ
పేర్లు మార్చుకుంటూ అనేక రకాల పేర్లు నామధేయంతో మొత్తం దేశం అంతా తిరగటం జరిగింది. నాగ్పూర్లో కూడా 15 రోజులు ఉండటం జరిగింది. అలాగే ఢిల్లీలో ఉండటం జరిగింది. అలాగే మన రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో తిరగటం జరిగింది. మా బంధువులకు అనేక మందికి పోలీసు వాళ్ళచే ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా. అలాగే చివరికి ఆ యొక్క 19 నెలల ఎమర్జెన్సీ ముగిసి ఆయన అరెస్ట్ వారెంట్ అమలు చేయాలి కాబట్టి తప్పనిసరిగా అరెస్ట్ అవ్వాలి అంటే ఆ రోజు ఎమర్జెన్సీ తొలగిన సందర్భంలో భారీ బహిరంగ సభ అనకాపల్లి హై స్కూల్లో పెడితే ఆ యొక్క బహిరంగ సభకి నేను వస్తానని సవాల్ చేసి పోలీసులకి ఒక పెద్ద సవాల్గా మారింది. అంటే ఇన్ని రోజుల పాటు అరెస్ట్ చేయలేదు, చివరికి ఆయన బహిరంగ సభకు వచ్చి మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేయటం మనకి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, మనకు అవమానకరం కనుక ఆయన రాకముందే అరెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవటం, ఆ విధంగా ఒక జుగల్బందీ జరగటం, అందరూ కార్యకర్తలు కలిసి ఒక వ్యూహాత్మకంగా కాకినాడ నుంచి ఏ విధంగా అనకాపల్లి తీసుకొచ్చారు. అనకాపల్లి హై స్కూల్ గ్రౌండ్స్లో అందరూ కూడా నినాదాలు ఇచ్చి అందరూ ఇక్కడ పోలీసులు దృష్టి మళ్లించిన సందర్భంలో వెనకాలన్న గోడ గెంటి లోపలికి రావటం, అలాగే వేదికెక్కుతున్న సందర్భంలో పోలీసులు మీద పడి లాఠీ చార్జ్ చేయటం, ఆ విధంగా వేదికకెక్కి ప్రజాస్వామ్యం, ఇందిరాగాంధీ నిరంకుశత్వాన్ని అలాగే ప్రజాస్వామ్యం రక్షించడంలో చేసిన పాత్ర ఆయన వర్ణించి ఆ విధంగా అరెస్ట్ అయిన సందర్భం, దాని తర్వాత ఎన్నికలు, ఇదంతా కూడా ఒక ఆయన పుట్టినరోజు అరెస్ట్ వారెంట్ వచ్చి ఆ విధంగా జరిగిన అనేక సంఘటనల సమాహారం. ఆ విధంగానే ఆయన అభినవ అల్లూరిగా అలాగే అనేక రకాల సాహసాలు ఇప్పుడు కూడా చెప్పుకునే తీరు, అటువంటి ఒక అనేక రకాల విశేషాలు కనుక ఈ విశేషాలన్నీ, అలాగే ఆయన జీవిత పర్యంతం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ యొక్క కార్యకర్తగా విస్తారంగా పనిచేసిన తీరు, తర్వాత భారతీయ జనసంఘ్లో పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసిన తీరు, తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి 1967 ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ప్రారంభించిన జీవితం, అలాగే అనేక రకాల పార్టీలో కూడా అనేక రకాల సంఘర్షణలు, పాదయాత్రలు లాంటి అనేక రకాల కార్యక్రమాలు కనుక ఈ యొక్క జీవితం అంతా కూడా ఒక ప్రయాణం అంతా కూడా ఒక అనేక రకాల మజిలీలు, అనేక రకాల కష్టాలు, కడగండ్లు, అటువంటి అనేక అంశాలు ఏదైతే ఆయనకు స్ఫూర్తి కలిగించిన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలియజేసే విధంగా ఉండాలి అని చెప్పి ఒక స్మారక ఉపన్యాసాల యొక్క సిరీస్ ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా మొదటి స్మారక ఉపన్యాసం 2023లో ఆ రోజు ఎమర్జెన్సీ పైనే, అంటే ఎందుకు ఈ దేశం పైన ఎమర్జెన్సీ విధించారు, ఎమర్జెన్సీ సందర్భంగా మన కార్యకర్తలందరూ ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, దేశంలో అన్ని చోట్ల సత్యాగ్రహం జరగటం వేరు, ఆంధ్రప్రదేశ్లో జరగటం వేరు, ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం అనకాపల్లిలో జరిగిన విశేషాలు ఏవైతున్నాయో నిజంగానే అద్భుతం. అనకాపల్లిలో దేశంలో ఎక్కడా లేని విధంగా 150 మంది కలిసి సత్యాగ్రహం చేశారు. 150 సంఖ్య తక్కువ అనుభవించు, కానీ ఆ రోజుండే ఆంక్షల కారణంగా, పోలీసు యొక్క దమన నీతి కారణంగా ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా చలపతిరావు గారి నేతృత్వంలో తప్పనిసరిగా జరగాలని చెప్పి దానికి ఆలోచన చేసి అనేక మంది, సత్యారావు మహేశ్వర్ గారితో సహా అనేక మంది ఇక్కడ ఉంటారు, అందరూ కూడా ఆ యొక్క సత్యాగ్రహంలో పాల్గొని 125 మంది ఒక్క చోట ఒక్కసారి మీసా కింద అరెస్ట్ అయిన సందర్భం ఎక్కడా లేదు. ఆ విధంగా అనకాపల్లి చరిత్ర, అలాగే అనేక మంది విశాఖ